నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గృహ వాస్తు గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. మరి వీధి పోటు గురించి, వీధి పోటు ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది, పరిష్కారం ఏంటి, ఇలాంటి విషయాలు మనతో పాటు చర్చించడానికి ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, గృహం ఎలా ఉండాలో చెప్పారు, గృహ ఆవరణ ఎలా ఉండాలి, వీధి పోటు అంటే ఏంటి, ఇవన్నీ చెప్పండి ఒకసారి. తప్పకుండా. మీరు అడిగింది కూడా చాలా ముఖ్యమైన విషయమే. వాస్తు శాస్త్రరీత్యా ఈదిపోటు ఉంటే ఏమిటి, అయితే ఈ ఈదిపోటు ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అలాగే ఏ దశలో ఈదిపోటు ఆ ఇంటి పైన ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మనకి 8 భాగాలు, 8 దశలు. తూర్పు అనగా ఈస్ట్ కరెక్ట్గా రోడ్డు సూలు ఉందనుకోండి, ఇది పోటు అనగా ఇక్కడ 2 వైబ్రేషన్స్ ఉంటాయి. ఏమిటంటే తూర్పు నుంచి నేరుగా రోడ్డు అంటే ఇది వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి ఆగిపోయింది అనుకోండి, అక్కడ డెడ్ ఎండ్, అక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, అది పూర్తిగా 100% రోడ్డు సూల, ఇది పోటు. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా ఉంటుంది. దానివల్ల జరగబోయే నష్టం ఏమిటి, లాభం ఏమిటి అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. తూర్పు అన్నాం కదా, అయితే మన ఇంటి ముందు మళ్ళీ వచ్చేసి ఉత్తర దక్షిణం రోడ్డు ఉన్నదనుకోండి, ఆ తూర్పు నుంచి వచ్చేటువంటి రోడ్డు సూల 50% అవుతుంది. ఎందుకంటే మనకు మళ్ళీ రోడ్డు ఉందన్నమాట. ఇంటి ముందు రాజమార్గం ఉంది, కానీ తూర్పు నుంచి రోడ్డు వచ్చింది. ఇక్కడ రోడ్డు ఉండడం వల్ల కట్ అయిపోయింది. ఏది ఆ రోడ్డు సూల ప్రభావం అనేది 50% సైడ్ అయిపోయింది. దాని ప్రభావం తీవ్రం ఉండదు. ఇంకా అది మన టైం అన్నమాట. టైం అంటే ఆ ఇంటి యొక్క జాతకుడు ప్రభావం, ఆ ఇంటి యజమాని తన జాతకం బాగుందనుకోండి, దీని ప్రభావం ఏమీ చేయదు ఆ రోడ్డు సూల ప్రభావం. అప్పుడు అతను అనుకుంటుంటాడు, రోడ్డు సోల్ ఉంది అయినా నాకు బాగానే ఉంది, నాకేమీ నష్టాలు ఏమీ లేవు, అన్ని బాగానే కలిసి వస్తున్నాయి అని తను అనుకుంటుంటాడు. ఎందుకంటే తన జాతకం బాగుంది కాబట్టి. తన జాతకం బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. తన జాతక దశలు అన్నమాట. ఇక్కడ రెండు చూడాలి మనం, వన్ సైడే చూడకూడదు. అంటే ఒట్టి వాస్తునే పరిగణలోకి తీసుకోకూడదు. వ్యక్తిగతంగా తన జాతకం కూడాను పరిశీలించాలి. అంటే తను మంచి మహర్దశలో ఉన్నాడు, పట్టిందల్లా బంగారమే కాబట్టి ఈ 50% రోడ్డు సోలే కాబట్టి దీని ప్రభావం ఏమీ ఉండదు, ఏమీ చేయలేదు కూడా. అలాగే తన జాతకరీత్యా ఎప్పుడైతే దశ మారి డౌన్ అవుతాడో అప్పుడు దీని ఎఫెక్ట్ అనేది చిన్నది కూడా పెద్దగా కనపడుతుంటుంది. అప్పుడు చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఆ 50% అయినా కూడా నష్టం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకు మనం అక్కడ ఏంటి దానికి పరిష్కార మార్గం అంటే, ఆ తూర్పు కరెక్ట్గా కూడా ఆగ్నేయ భాగానికి ఎక్కువ చూస్తుందా, లేదంటే ఈశాన్య భాగానికి ఎక్కువగా చూస్తుందా ఆ రోడ్డు ప్రభావం, దాన్ని బట్టి మనము నిర్ణయం తీసుకోవాలి. తూర్పు ఈశాన్య భాగానికి ఎక్కువగా రోడ్డు ఉన్నట్టయితే దాని గురించి మనం భయపడాల్సిన అక్కర్లేదు. అందులోనే మనకు రోడ్డు మార్గం అనేది మధ్యలో రాజమార్గం ఉంది కాబట్టి 100% పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోడ్డు సోలని. ఆగ్నేయ భాగానికి ఎక్కువగా ఉన్నట్టయితే చిన్నదాన్ని కూడా మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అనగా ఆగ్నేయ భాగానికి ఎక్కువగా రోడ్డు సోల్ ఉంది కాబట్టి రాజమార్గం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావితం అనేది 100% ఉంటుంది. గురువు గారు, గృహం లోపల వాస్తు అంటే కరెక్ట్ చేసుకుంటాం. అవును, గృహం ఇంకా అమ్మేయాల్సిందేనా? దానికి మార్గాలే తెలియచేస్తున్నాను. మనం ఇప్పుడు ఆ ఇల్లును మనము ఉంచుకోవాలా, లేదంటే వదిలేయాలా, లేదా అమ్మేయాలా? వదిలేయాలంటే రెంట్కి ఇచ్చేసి మనం ఎక్కడో ఉంటే దాని ఎఫెక్ట్ మనకు ఉండదు కదా అనుకుంటుంటారు అనమాట, వదిలేయడం అనేది. ఇలా అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆగ్నేయ భాగానికి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇంటి యజమాని పైన, యజమానురాల పైన పడుతుంటుంది. ఇద్దరు ఎవరో ఒకరి పైన పడుతుంటుంది. ఇంటి యజమానురాలకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
చుట్టుపక్కల ఆడవాళ్లతో తనకి ఎక్కువగా ర్యాగింగ్ ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాట్లు, మనస్పర్ధలు, ఇలా ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువగా శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలకి తనకు మనశ్శాంతి ఉండదు, తనకి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. లేదా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆ ఇంట్లో ఫైర్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఫైర్ అంటే అదే గ్యాస్ సంబంధించి, స్టవ్ సంబంధించి, లేదంటే ఇంకా ఏదైనా ఫైర్ జరిగేటువంటి సమస్యలు ఎక్కువగా, అగ్నిమాపక సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. అది ఎప్పుడైనా జరగచ్చు. మనం ప్రతిరోజు జరగాలనే ఉండదు, దాని టైం అంతే. ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఆ ఇంటి ఇల్లాలకే ఉంటుంది పాపం. ఆ ఇంటి ప్రభావం అంతా కూడా మొదటిగా, ఎందుకంటే 24 గంటలు ఎక్కువ శాతము ఆ ఇంటి ఇల్లాలే ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు, తన పనుల మీద ఉంటాడు కాబట్టి ఇంటి ఇల్లాలపైనే ఆ యొక్క రోడ్డు సోల అనేది ఎక్కువగా ప్రభావితం జరుగుతూ ఉంటుంది. తను మంచిగా నడుచుకుంటున్నా, మంచిగా అందరినీ ప్రేమిస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు తనని శత్రువుగానే చూస్తారు. ఇది అధికంగా ఉంటుంది. బయట వాళ్ళతో పక్కన పెట్టేస్తే ఇంట్లో వాళ్ళే శత్రువులుగా తయారవుతుంటారు. ఆమె బయట వాళ్ళతో పోరాడడం కన్నా ఇంట్లో వాళ్ళని పోరాడమే ఆమెకు సాధ్యం కాదు. ఇంట్లో వాళ్ళంటే కుటుంబ సభ్యులు, అంటే బంధువులు కావచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలే కావచ్చు. ఇంట్లో పిల్లలు కూడా పిడుగులైపోతుంటారు, శత్రువులు అవుతూ ఉంటారు. వాళ్ళు అడిగింది తల్లి ఇవ్వలేదని చెప్పేసి తల్లిని తిట్టడం, కొట్టడం కూడా వెళ్ళిపోతుంటారు. ఇట్లా చెప్పుకోలేనటువంటివి పాపం అన్ని విధాల ఆమె సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటుంది. మొత్తం తను అన్నిట్లోనూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ రోడ్డు సూల అంత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగచేస్తూ ఉంటుంది. దానికి మార్గం ఏమిటి? మనం ఇల్లు వదిలేసినా ఆ ఇంటి యొక్క ప్రభావం మీదే కాబట్టి, వాళ్ళదే కాబట్టి ఎక్కడ పోయి ఉన్నా కూడా దాని ప్రభావం ఉండనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి. ఇప్పుడు భూమి అంతా వాళ్ళది అంటే కాదుగా, అక్కడ ఎన్ని గజాలు, ఎంత స్క్వేర్ ఫీట్ వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నది అప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది. దాని ప్రభావం వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు రెంట్కి ఇచ్చేసారు, మాకేం ఉండదులే అనుకుంటే ఆ రెంట్కి ఉన్న వాళ్ళకి ఆ ప్రభావం ఉంది. అప్పుడు ఇద్దరికీ ఉంటుంది, ఇంటి యజమానులకు ఉంటుంది, ఆ ఇంట్లో నివాసం అద్దెకి దిగినటువంటి వాళ్ళకి ఉంటుంది, ఇద్దరికి కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దానికి మార్గం అంటే గణపతిని అక్కడ మనం పెట్టుకోవాల్సింది శ్వేతవర్ణపు గణపతిని కానీ, లేదా ఇంకా చాలా వైట్ సంబంధించి ఉంటాయన్నమాట. అది కూడా మళ్ళీ జీవం ఉన్న రాయే ఉండాలి. మన ఆర్టికల్గా గ్రానైట్ లాంటివి పెట్టకూడదు, ఎందుకంటే దానికి జీవం ఉండదు. చాలామంది ఆ గ్రానైట్ రాయి పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడ కూడా మన ఇంటి ముందు ప్రహరీ ఉంటే ప్రహరీ మీద, లేదు ప్రహరీ లేదంటే మన ఇంటికే ఒక ఐరన్తో కానీ లేదంటే బండలతో కానీ ఏదైనా ఒక చిన్న ఒక సెల్ఫ్ ఏర్పాటు చేసుకొని ఆ సెల్ఫ్లో ఆ గణపతిని పెడుతూ ముందు పక్క డోర్ ఉండాలి. అంటే మెస్ డోర్ లాంటివి ఉండాలి. ఎందుకంటే 24 hours ఆ రోడ్డు సూలని ఈ గణపతి వీక్షిస్తూ ఉండాలి, అంటే చూస్తూ ఉండాలి. ఆయన దృష్టి పడినంత వరకు ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు, ఎటువంటి నరదృష్టి కూడా ఉండదు. ఎంతమంది వచ్చిపోతున్న ఆ రోడ్డున వాళ్ళ యొక్క దృష్టి దోషం అనేది కూడా ఇంటి పైన ఉండదు. ఎందుకంటే పబ్లిక్ కాబట్టి రోజు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క దోష ప్రభావం, వాళ్ళ దృష్టి దోషం కూడా ఇంటి పైన పడదు. ఎందుకంటే అక్కడ దాన్ని హరించి వేస్తున్నాడు. అంటే ఎవరైనా పెట్టుకోవచ్చా గురుగారు? ఈ సమస్య ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా వినాయకుడిని? ఈ సమస్య ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి. ఎవరైనా అవసరం ఏముంది దేనికి? ఇల్లు బాగున్నప్పుడు వాస్తురీత్యా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ సమస్య ఉన్నప్పుడే, ఈ వాస్తు దోషం అనేది మనకు తెలిసినప్పుడే మనం పెట్టుకోవడం వల్ల మన ఇంటికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులకి, లేదా అద్దెకు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కలిసి వస్తుంది, బాగుంటారు, అభివృద్ధి జరుగుతుంది, ఆ ఇంట్లో వాళ్ళు సంతోషంగానే జీవిస్తారు. గురువుగారు, ఇంకొకటి, ఇల్లు ఇంటి యజమాని భర్త గురించే చూస్తారా, లేకపోతే ఒక్కొక్కసారి భార్యల పేరు మీద కూడా ఇల్లు ఉంటుంది కదా, వాస్తులు ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుందా? చాలా మంచి విషయమే. ఇక్కడ ఆ ఇంటి యజమాని, యజమానురాలు అంటే భార్యాభర్తలు, ఆ స్థలం ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో, అంటే ఇంటి ఇల్లాల పైన ఉందనుకోండి, అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందనుకోండి,
వాళ్ళకే చూసుకోవాలి, అది వాళ్ళకే వర్తిస్తుంది. ఓకే. అయితే భర్తకు కూడా వర్తించినప్పటికీ ఎక్కువగా ప్రభావితం ఆమె పైనే ఉంటుంది. ఆగ్నేయ మూలగా రోడ్డు సోల్ వస్తుంది. అది వీలైనంత వరకు ఎవరైనా తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇది మనము ఇల్లు కానీ లేదా ఖాళీ స్థలమైనా సరే, ఖాళీ స్థలమైనా తీసుకోకపోవడమే ఉత్తమం. తీసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ప్రాణ నష్టాలే కోల్పోయే అవకాశం ఉంది. ప్రాణ నష్టాలే కోల్పోయే అవకాశం ఉంది. అది కూడా ఎవరో అవసరం లేదు, ఆ ఇంట్లో వాళ్ళే అంటే క్షణికావేశం అనేది జరిగిపోవడం, భార్యే భర్తను కడతీర్చడం, లేదంటే భర్తే భార్యను ఇట్లా చాలా, లేదంటే బయట వాళ్ళు ప్రాణ నష్టాలు, లేదంటే ప్రమాదాలు, అధికంగా ప్రమాదాలు, దీర్ఘకాలికమైనటువంటి నష్టాలు, ఒకటి పోతే ఒకటి, ఇది అయిపోయింది, ఈ సమస్య నుంచి మనం బయటపడ్డామనుకుంటే మళ్ళీ ఇంకొక సమస్య. అప్పుడు ఏం చేయాలంటే ఆగ్నేయ మూల ఈదిపోటు ఉన్నట్టయితే అక్కడ మనము గణపతిని ముఖ్యంగా చెప్పాలంటే తెల్ల జిల్లేడు, రాతిదే పెట్టాలనేం లేదు, తెల్ల జిల్లేడుతోటి గణపతిని చేయించి, అంటే చెక్కతో 2 విధాల శుభప్రదం. మనము కర్రని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదా, కర్రని లక్ష్మీదేవిగా భావిస్తాము. కర్రని సింహద్వారాన్ని గడపని మనం ప్రతిరోజు నిత్యం పూజిస్తాము. అదేవిధంగా కర్ర లక్ష్మీదేవి కాబట్టి, అందులోనూ తెల్ల జిల్లేడు యొక్క కర్ర అనేది గణపతి కాబట్టి, ఇక్కడ ఆ తెల్ల జిల్లేడు కర్రతోటి గణపతిని చేయించి మనము ఆగ్నేయ మూల ఒక సెల్ఫ్ లాగా ఏర్పాటు చేసి, అంటే ప్రహర్ అయితే ప్రహర్ మీద కానీ లేదా ఇంటికైనా సరే కట్టుకొని మెస్ డోర్ పెట్టుకొని అందులో యంత్రం పెట్టాలి. ఏం చేయాలి? 100% యంత్రం పెట్టాలి. ఎందుకంటే ఆగ్నేయ రోడ్డు సూల్ అనేది తీవ్రమైనటువంటి ప్రభావితం ఉంటుంది, వాస్తుదోషం అధికంగా ఉంటుంది కాబట్టి యంత్రం పైన గణపతి కర్రతో కూడుకున్నటువంటి తెల్ల జిల్లేడు కర్రతో చేసిన గణపతిని ప్రతిష్ఠ చేసుకున్నట్టయితే ఆ ఇంటికి యోగమే యోగం. అంటే రోడ్డు సూల అనేది దోషమైంది దాన్ని కూడా మనము అనుకూలంగా మార్చుకోవడం, అంటే మనకు అనుకూలంగా మార్చుకోవడం. గురుగారు, అలాగే కొంతమంది ఇల్లులు కొనడానికి వెళ్ళినప్పుడు గుడిది నీడ పడిందని, దగ్గరలో గుడి ఉందని తీసుకోరు. అది ఎందుకు? కారణం ఏంటి గురుగారు? దాని ప్రభావం కూడా చెప్పుకుందాం. ఈ ఆగ్నేయ రోడ్డు సూల పూర్తి చేస్తే కంప్లీట్ గా, అప్పుడు మీరు అన్నట్టుగా గుడి నీడకు కూడా వద్దాం. ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టు కర్రతో మనం చేసి పెట్టడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీ యోగం కలుగుతుంది, ఆర్థికంగా చాలా విశేషంగా కలిసి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా యంత్రం ఉండడం వల్ల 2 విధాల ఆ ఇంటికి సమస్త వాస్తు దోషాలన్నీ కూడా నశిస్తాయి. 10,000 వాస్తు దోషాలైనా ప్రక్షాళన జరిగిపోతుంది. మనం పొద్దున్న రోజు స్నానం చేస్తే శరీరం అందంగా ఉన్నట్టుగా ప్రతిరోజు ప్రతినిత్యము ఆ ఇల్లు నిత్య నూతనమైనటువంటి గృహమే. అలా ఆ గృహానికి ఆ ఈదిపోటు ప్రక్షాళన జరిగి ఆ ఇంటికి యోగం కలుగుతుంది. గుడి నీడ అనేది ఏంటంటే సూర్యుడు పడమరకు వచ్చినప్పుడు తూర్పుకి నీడ పడుతుంది, గుడి నీడ. లేదంటే సూర్యోదయం అయినప్పుడు పడమరకి నీడ పడుతుంది. ఆ గుడికి వెనకాల మనం ఉన్నామనుకోండి, మన ఇల్లు ఉందనుకోండి, ఆ నీడ పడిందనుకోండి, అది వాస్తు దోషమే. అంటే దేవాలయం ఏమిటి అంటే కాదు, దేవాలయమే, కానీ దాని యొక్క నీడ వచ్చేటప్పటికి నెగిటివ్ అనేది ఇంటి పైన ప్రభావితం ఉంటుంది. అందుకనేసి ఇంటి గుడికి వెనకాలైనా సరే లేదా గుడికి ముందైనా సరే మనము తీసుకునేటప్పుడు కానీ లేదా మనము కట్టుకునేటప్పుడు కానీ లేదా కట్టింది మనం తీసుకునేటప్పుడు కానీ చూసుకొని తీసుకోవాలి. అప్పుడే నీడ పడకుండా ఉన్నట్టయితే తీసుకోవచ్చు. ముందు వెనక చెప్పారంటే సైడ్స్ ఉంటాయి, చెప్తాను. మనకు తూర్పు ఎంతవరకు అయితే నీడ పడుతుందో గుడి నీడ, అలాగే పడమరకు అయితే ఎంతవరకు నీడ పడుతుందో అంతే ప్రమాణం ఉత్తర దక్షిణం కూడా తీసుకోవాలి. అంటే చక్రం అన్నమాట. అది చక్రం. వాస్తురీత్యా మనకు తూర్పే కదా పడమరే కదా, సైడ్లు అంటే ఉత్తర దక్షిణం నీడ పడదు కదా అనుకుంటారు చాలా మంది, పొరపాటు. తూర్పు ఎన్ని అడుగులు అయితే గుడి నీడ ఉంటుందో
పడమర కూడా ఎన్ని అడుగులైతే గుడి నీడ ఉంటుందో ఉత్తర దక్షిణం కూడా అంతే ప్రమాణమే. అందుకనేసే ఇంకొక విధంగా కూడా గుడి చుట్టూ ఇండ్లు కూడా ఉండకూడదు. ఎందుకంటే గుడి చుట్టూ దేవుడే ప్రదక్షిణ జరుగుతుందన్నమాట. అంటే రథోత్సవం మనం మాడవీధులను గుడి చుట్టూ అంటాం కదా, అలా దేవుడు ఉత్సవమూర్తి తిరగాలి, అంటే రథం తిరగాలి. అటు కూడా మనకు ఖాళీ ప్లేస్ అనేది ఉండాలి. రెండు విధాల కూడా అటు గుడికి వాస్తు ప్రకారంగా బాగుంటుంది, మనం దూరంగా ఉండడం వల్ల, ఇది పాటించడం వల్ల మనకు కూడా బాగుంటుంది, రెండు విధాలా బాగుంటుంది. ఆ నీడ ప్రమాణాన్ని మనం వదిలేసి తీసుకోవాలి, కట్టుకోవాలి, లేదా కట్టినట్టయితే తీసుకోకపోవడం మంచిది. అయితే ఇది ఇందాక చెప్పాను, మన టైం ఉన్నంత వరకు ఏం చేయలేదు. మన టైం బాగలేనప్పుడే క్లోజ్ అయిపోతుంది, ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడు కనపడు. మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఏమిటి చూసుకోవడానికి? అవును, చేతులు కాలిన తర్వాత మనం ఎన్ని ఆకులు పట్టుకోవడానికి ప్రయోజనం లేదు కదా. ఎన్ని ఆకులు పట్టుకున్నా కాలిపోయింది కావు. అట్లాగే తర్వాత మనం చూడడానికి కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి, మన పిల్లలు. అలాగే గురుగారు, ఆవరణలో ఏవైనా చెట్లు ఉంటే ఎలా ఉంటుంది? చెట్టు నీడ పడొచ్చా? ఎలాంటి చెట్లు ఉండాలి, ఉండకూడదు? ఎత్తైన చెట్లు ఉండకూడదు. అంటే టెంకాయ చెట్లు చాలా మంది ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు. ఇంటి ముందు అంటే తూర్పు కానీ, లేదంటే ఉత్తరం కానీ, లేదా దక్షిణం కానీ, పడమర కానీ ఇంటికి ముందు అనేది వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది ఇంటికి ముందు ఎత్తైన చెట్లు ఉండకూడదు. అంటే అది దక్షిణం కానీ పడమర కానీ అయితే పర్వాలేదు, మంచిదే. ఉత్తరం కానీ తూర్పు కానీ 100% ఉండకూడదు. మనకు మరి తూర్పు ఉత్తరం ఏ చెట్లు ఉండాలి అంటే పూల చెట్లు ఉండొచ్చు. ఆ పూల చెట్లు కూడా ముళ్ళతో కూడుకున్న చెట్లు ఉండకూడదు. పూల చెట్లు ఏవైనా ఉండొచ్చు, కానీ ముళ్ళతో కూడుకొని ఉన్నటువంటి పూల చెట్లు ఉండకూడదు. అది కూడా మనకు ఎత్తైన చెట్లు ఉండవన్నమాట వీలైనంత వరకు. పూల చెట్లు అన్నీ కూడాను ఏది మందారం చెట్లే తీసుకుందాం, కానీ ఇంటికంటే పెద్ద ప్రమాణం ఉండదన్నమాట. కాబట్టి ఉండొచ్చు. ఇక్కడ మనము టెంకాయ చెట్లు, లేదంటే ఇంకా అశోక చెట్లు అని చెప్పేసి ఎన్నెన్నో రకరకాలుగా వేసుకుంటుంటారు. ఇంటి ముందు ఉండకూడదు, అందులోనూ తూర్పు ఉత్తరం ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి అంటే దక్షిణ భాగంలో ఉండొచ్చు. టెంకాయ చెట్లు వేసుకోవచ్చు, కానీ దక్షిణ భాగంలో ఎత్తైన చెట్లు ఉంటే వాస్తురీత్యా మనకు కలిసి వచ్చే అంశం. లేదు పడమర వేసుకోవచ్చు. పడమర వేసుకున్నట్టయితే ఎంత ఎత్తున్నా కూడా మనకు లాభమే కలుగుతుంది, మనకు లాభమే ఉంటుంది, నష్టం ఉండదు. ఉండొచ్చు కూడా. అయితే ఇక్కడ ఇంట్లో ఏ చెట్లు నీడ పడకూడదు అనే విషయాన్ని కొంతమంది ఈత చెట్లు లాంటివి వేసుకుంటారు, వాటి నీడ పడకూడదు. అలాగే రాగి చెట్టు నీడ కూడా పడకూడదు. మళ్ళీ వేప చెట్టు నీడ పడచ్చు. ఇక్కడ చాలా మందికి అంటే చెట్టు ఉండొచ్చేమో కానీ దాని నీడ గురించి అవగాహన ఉండకపోవచ్చు. వేప చెట్టు మన ఇంటికి ఏ దిశనైనా ఉండొచ్చు, కాకపోతే ఎత్తైనది తూర్పు ఉత్తరం ఉండకపోవడం మంచిది. దక్షిణం కానీ పడమర కానీ వేప చెట్టు ఉండి ఆ నీడ పడినట్టు అయితే ఆ ఇంటికి శుభప్రదమే. ఆ ఇంటికి ఒక యాంటీబయాటిక్ అంటారు కదా, అంటే ఎటువంటి నెగటివ్ అయినా సరే వైదొలిగిపోతుంది. ఆ నీడ కూడా మనకు కలిసి వస్తుంది. చక్కగా అన్ని విధాలా కూడా ఆ ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. ఇట్లా ఒక్కొక్క చెట్టు గురించి మనం ఎన్నో చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే ఏది ఉండాలి ఏది ఉండకూడదో అనేది మనము కంపల్సరీగా వీలైనంత వరకు పాటించడం మంచిది. అలాగే గురువు గారు ఏదైనా ప్లేస్ తీసుకున్నప్పుడు అక్కడ చెట్లు తీసేస్తూ ఉంటారు. అవును. ఆ దోషాలు ఏమైనా ఉంటాయా? వాస్తవంగా ఈ చెట్లకు కూడా ప్రమాణం ఉంటుంది. అందులోనూ మనలాగా ప్రాణం ఉన్న చెట్టే. ఆ చెట్టుకు నీళ్లు పోస్తేనే బ్రతుకుతుంది. రోజు అది ఆ చెట్టు డెవలప్మెంట్ అవుతుంటుంది. నీళ్లు పోయకపోతే ఆ చెట్టు ప్రాణాన్ని కోల్పోతుంది, అంటే చచ్చిపోతుంది, ఎండిపోతుంది. అలా ప్రాణమున్న అటువంటి ఒక జీవే చెట్టు కూడాను. మనలాగా వృక్ష భాష అనేది ఉంటుంది, దాని గురించి అందరికీ అవగాహన ఉండదు. మనం ఎక్కువగా చెప్పినా స్వామి ఏదో తేడాగా చెప్తున్నాడు అనుకుంటా. ప్రతిదీ కూడా ప్రతిదానికి భాష ఉంది. వృక్ష భాష, మృగ భాష, పక్షి భాష, ఇలా మనకెలా భాషలు ఉన్నాయో
ఎన్ని వేరియేషన్ అంటే మనకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనేది ఎలా ఉన్నాయో ఆ టైప్లోనే వృక్షానికి కూడా భాష ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టుగా కొట్టేటప్పుడు ఆ చెట్టును పూజించే మనం కొట్టాలి. వేప చెట్టు అనుకుందాం, లేదా రాగి చెట్టు అనుకుందాం. మనము ఆ చెట్టును కొట్టే ముందు, లేదా మనం ఇల్లు కట్టాలనుకున్నాం కదా, ఈరోజు చెట్టును కొట్టేసి రేపు ఇల్లు శంకుస్థాపన చేయకూడదు. దానికి ఒక 6 మాసాలు కానీ సంవత్సరం కానీ గడువు ఇవ్వాలి. చెట్టును కొట్టినా కూడా అది దోషమే, దోషము, నష్టం కూడాను. దాన్ని మనము అవుతుందా కాదా అని కూడా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. వేప చెట్టే ఉందనుకుందాం, ఆ చెట్టు ఇంటికి ముందు తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంది, ఇది ఇబ్బందిగా ఉంటుంది, దాని ఏర్లు వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తాయి, లేదా రాగి చెట్టు అయినా అంతే ఇల్లంతా పాడైపోతుంది అనుకుంటే అది కొట్టేయాలి. కొట్టాలనుకుంటే ఏం చేయాలంటే మనము అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొట్టకూడదు. పౌర్ణమి రోజు కూడా కొట్టకూడదు, అమావాస్య రోజు కూడా కొట్టకూడదు. మిగతా రోజుల్లో కొట్టవచ్చు. అది కూడా సూర్యోదయం తర్వాతే కొట్టాలి. సూర్యోదయానికి ముందు కూడా కొట్టకూడదు. ఆ సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం లోపలే కొట్టాలి. అది కూడా మనము ఆ చెట్టుని పూజించి, లేదు మనం పూజలు చేసే అంత ఓపిక లేదు, కొంతమంది చేయరు కూడా. అప్పుడు ఏంటంటే నీళ్లు తెచ్చి పోసి ఆ తర్వాత కొట్టేయచ్చు. నీళ్లు తెచ్చి పోయడం అనేది ఎవరైనా పోయొచ్చు. ఇక్కడ మనం హిందువులైతే మాత్రమే మనం పూజించే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు పూజించరు అనుకుందాం, నీళ్లు పోసి కొట్టేయచ్చు. లేదా హిందువులైతే మాత్రం తప్పకుండా పూజ చేసి ఆ తర్వాత ఆ చెట్టును కొట్టేసి ఆ ఏర్లతో సహా తీసేసి, పూర్తిగా కుక్కటి వేళ్లతో సహా తీసేసిన తర్వాత ఒక 6 మాసాలన్నా గడువు ఇచ్చి ఇల్లును కట్టాలి. లేదంటే సంవత్సరం తర్వాత అన్నా కట్టాలి. అలా కట్టుకున్నట్టయితే ఆ చెట్టును కొట్టినటువంటి దోషము మనకు నష్టం కలగదు. వాస్తురీత్యా ఆ గృహానికి మంచి పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది. ఈరోజు రేపు ఇల్లు కడుతున్నామంటే ఈరోజు కొట్టేసి ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇంటికి నెగటివ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇవి కూడా అది వృక్ష శాస్త్ర రీత్యా. ఎందుకంటే వేప చెట్టు అనేది ఇటు స్పిరిచువల్గాను అటు సైన్స్ ప్రకారంగాను ఒక అద్భుతమైనటువంటి మహావృక్షం లాంటిది. దానివల్ల ఎన్నో ఆరోగ్యాలు నయమవుతాయి. అంతేకాకుండా మనకు అత్యంత శుభప్రదంగానూ ఉంటుంది. అటువంటి చెట్టుని మనం కొట్టే ముందు కొంత గడువు కేటాయించుకొని తర్వాతనే ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టయితే చక్కగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా శుభాశీస్సులండి.